చదవండి. మరియు ఆ! నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా ఆ! అర్తహషస్త హ్మ్. రాజు ఏలుబడియందు 20వ ఆ! సంవత్సరం మొదలుకొని 32వ ఆ! సంవత్సరం వరకు 12 ఆ! సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని, ఆ! నా బంధువులు గాని హ్మ్. తీసుకొనలేదు. అయితే ప్రైజ్ గాడ్. నాకు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నేను గాని, నా బంధువులు గాని నేను దాన్ని తీసుకోలేదు. ఏదైతే దైవ సంబంధమైందో ఆ! దైవ సంబంధమైన డబ్బో దాన్ని ముట్టుకోలేదు. ఎంత జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం అది. ప్రైజ్ ద లార్డ్. దేవుని డబ్బుని ఎంత జాగ్రత్తగా చూడాలి, ఎంత జాగ్రత్తగా ఆచరించాలి, ఎంత జాగ్రత్తగా దాన్ని ధ్యానించి అర్థం చేసుకొని దాన్ని ఖర్చు పెట్టాలి అని చాలా జాగ్రత్తగా దీంట్లో విషయాన్ని ప్రత్యేకంగా బాధ్యత వహిస్తున్నాడు భక్తుడు. చూద్దాం. ఇంకా అయితే నాకు ఆ! ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద ఆ! నుండి ఆహారమును, ఆ! ద్రాక్షరసమును 40 తులముల ఆ! వెండిని తీసుకొనుచు వచ్చిరి. ఆ! వారి పనివారు సహా ఆ! జనుల మీద భారం మోపుచు వచ్చిరి. అయితే దేవుని ఆ! భయము చేత నేను అలాగు చేయలేదు. అది. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను దేవుని భయము చేత అలా వచ్చాను. జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథం జాగ్రత్తగా మీరు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు మాట్లాడు. ఎందుకంటే ప్రపంచం వాళ్ళు ఏదేదేదో చేస్తారు. రక్షణ లేని వారు చేస్తారు. నామకార్థ క్రైస్తవులు చేస్తారు. శారీరక సంబంధమైనటువంటి క్రైస్తవులు చేస్తారు. మారు మనసులేని క్రైస్తవులు చేస్తారు. వాక్యానుసారమైనటువంటి జీవితంలోని క్రైస్తవులు చేస్తారు. ఏవో చేస్తారు ప్రజలు. మనకు అనవసరం. కానీ బైబిల్ నేనైతే లేఖనాల ప్రకారం మీరు కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే నేను అలా చేయలేదు. ఎందుకంటే దేవుని భయము చేత ఈ మాట వెరీ వెరీ పవర్‌ఫుల్ అండి. నేను దేవుని భయము చేత నేను అలాగ చేయలేదు. నేను తీసుకోలేదు. ఆ డబ్బు నేను తీసుకోలేదు. నేను చేయలేదు. ఎందుకంటే దేవుని భయం అక్కడ అతన్ని అద్భుతంగా కాపాడుతుంది. దేవుని అతని భయం అతని జీవితాన్ని పాపం చేయకుండా ఆపుతుంది. బైబిల్ గ్రంథం క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది డబ్బు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు, ఏవో గొప్ప గొప్ప వెండి, బంగారాలు, డబ్బులు, సోఫాలు, గిఫాలు ఇవి కాదు మెయిన్ కావాల్సింది. క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ భార్య భర్తలో, క్రైస్తవ పిల్లల్లో ఉండవలసింది దేవుని భయం. దేవుని భయం ఉంటే నువ్వు ఏది చేయకూడదు దాన్ని చేయకుండా నువ్వు ఆపబడతావు. ఏది చేయాలో దాన్ని చేయడానికి ప్రేరేపించబడతావు. ఏది చేయకూడదో ఆ పాపము చేయకుండా ఆపించబడతావు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి దేవుని పాదాల దగ్గర. లేఖనాల్లో పాపం వచ్చి మీద పడిపోతుంటే యోసేపు తోసాడు పాపాన్ని. యోసేపు ఆ వ్యక్తిని నెట్టేశాడు. ఆ నెట్టుకొని బయటకు భయపట్టను విడిచిపెట్టి పారిపోయాడు. దేవుని భయము చేత బైబిల్ గ్రంథం ప్రపంచంలో ఎన్ని రకాల మన జీలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఎంత గొప్ప ఉన్నది, డబ్బు ఉన్నా, ఎన్ని రకాల పరిస్థితులున్నా దేవుని భయము కుటుంబంలో లేకపోతే ఏ పనికైనా నువ్వు తప్పకుండా తెగించేస్తావు. ఎలాంటి పనికైనా నువ్వు వెనకాడవు. ఎందుకంటే నీ దగ్గర దేవుని భయం లేదు. నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు. మంచి పరిస్థితులు నీ దగ్గర ఉండొచ్చు కాదన్నావు. గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు. కానీ నీ దగ్గర దేవుని భయం లేకపోతే ఏం చేయడానికైనా, ఏం మాట్లాడడానికైనా, ఎలా ఉద్దేశం ఏ పరిస్థితులు ఎలా ఉండాలి నువ్వు వెనకాడవు. ఎందుకంటే దేవుని భయం లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది. సంసోను ప్రతిష్ఠితుడు. కానీ దేవుని భయం అక్కడ తప్పింది. దేవుని భయం ఆ సమయంలో అతని జీవితంలో రాలేదు. దేవుని భయం అతని ప్రతిష్ఠితుడు. అతని పనికి మన దాన్ని చూసి అతను మోహించడం ఏంటి అర్థం లేదు. దేవుని భయం అక్కడ లేదు. అందుకే దేవుడు అంత కఠినంగా శిక్షించిన అలా ఊరుకున్నాడు దేవుడు అక్కడ. బైబిల్ గ్రంథం పరిశీలించండి దేవుని వాక్యంలో. నేను దేవుని భయం చేత నేను అలా చేయలేదు. నువ్వు దేవుని భయం ఉంటే నువ్వు చెయ్యు. నువ్వు తప్పకుండా దేవుని వాక్యానుసారంగా తప్పుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని బిడ్డలు నాకు మీకు కూడా. ఎందుకంటే దేవుని భయము వెరీ ఇంపార్టెంట్. అది ప్రజల భయమని 3 అక్షరాలు పట్టించుకోవట్లేదు. ఈరోజు బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని భయము నిన్నెంత స్థానానికైనా తీసుకువెళ్తుంది. నేను దేవుని భయం ఉంది కనుక నేను అలా చేయలేదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని వాక్యానుసారంగా నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే తండ్రి. దేవుని భయం ఉంటే నేను ఎన్ని చోట్ల ఎంత దైవికంగా ఉండగలను, ఎంత పరిశుద్ధంగా ఉండగలను, ఎంత యథార్థంగా ఉండగలను, ఎంత యోగ్యంగా ఉండగలను, ఎంత నమ్మకం ఉండగలను, ఎంత నీతిమంతమైన జీవితం నేను జీవించగలను. దేవుని భయం లేదు.
ఇంకో గొప్ప మాట నేను చెప్తాను దేవుని వాక్యంలో. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ తండ్రి నడిపించు నాయనా, నీకు వందనాలయ్యా. వాగ్దానం గురించి చెప్తాడు ఇక్కడ దేవునికి స్తోత్రం. చూడండి 13వ వచనం నుంచి చదవండి. మరియు నేను ఆ, నా ఒడిని నా ఒడిని దులిపి ఈ ప్రకారమే ఆ, దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి ప్రతి వానిని తన ఇంటిలో ఆ, ఉండకయు తన పని ఆ, ముగింపకయు నుండినట్లు దులిపివేయును. దుర్వేయును. దేవునికి ఎన్నో మాటలు ఇచ్చేస్తున్నాం. కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో మాటలు ఇచ్చేస్తున్నాం. ఆ మాటలు నెరవేర్చగా మనం వాగ్దానాన్ని పక్కన పెట్టేస్తున్నాం. జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించండి. ఒక మాట ఉంది లేఖనాల్లో. యేసుప్రభు వారు యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ గురించి మాట చెప్తాడు. అందరూ ఆమెను తరుముకొస్తుంటారు. వ్యభిచారంతో పట్టబడిన రాళ్ళు చేత్తో పట్టుకొని తరుముకుంటూ వచ్చారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టబడింది. ఇంకా ఆమె శిక్షకు అర్హురాలు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం చంపారు. ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయమంటావు? అక్కడ ప్రభు ఉంటారు. ఏం చేయమంటావు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేస్తుంది, రాళ్ళతో కూడా చంపేయమంటావా? ప్రభు చెప్తున్నాడు, వీళ్ళు ఎవరి పాపల ద్వారా రాయివేయండి. మొదట రాయివేయండి. వాళ్ళందరూ రాయివేయడం తెగించారు. ఎవరు రాయివేయడం తెగించారు. అందరి చేతులు రాళ్ళు ఉన్నాయి. వాళ్ళు నిర్ణయించుకున్న రాళ్ళతో కొట్టిద్దాం. ఈమె మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించింది కనుక ఈమెను చంపేయాలి. ఆల్రెడీ దే ఆర్ డిటర్మినేటెడ్. వాళ్ళు నిర్ణయించుకున్నారు చంపేద్దామని. నిర్ణయించుకుని తరుగుతున్నారు. బైబిల్ చెప్తున్న ప్రభు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది కనుక ప్రభు చెప్పాడు, మీలో ఎవరు పాపం లేదు వారు మొదట రాయివేయి. ఎవరు వేయలేదు. మీరు అక్కడ బైబిల్ గ్రంథం చెప్తే జాగ్రత్తగా, అమ్మా అందరూ వెళ్ళిపోయారు. రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అమ్మా ఎవరు నేను శిక్షించను. లేదు తండ్రి, నేను కూడా నేను శిక్షించను. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, మళ్ళా నీకు ఆ భయంకరమైన పరిస్థితి రాకుండా, నీ మీదకి ఆ శిక్ష రాకుండా, ఆ శిక్ష అనుభవించకుండా, ఆ పరిస్థితి రాకుండా, నీ జీవితంలో ఆ భయంకర పరిశ్రమ నువ్వు మళ్ళా ఆ పాపం చేయాలి. చాలా అద్భుతం మాట. సరే నేను నిన్ను శిక్షించలేదు, ఇంకా వెళ్ళిపో అనలేదు. ఇక ముందు ఆ పాపం చేయ. ఇది ఎంతవరకు గమనిస్తాను. జూమ్లో ఉన్నా, జూమ్లో లేకపోయినా దయచేసి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో ఇంచుమించు ఒక 70% 60% చాలా మంది వ్యక్తులు అనేక భయంకర పరిస్థితుల నుంచే లేవనెత్తపడ్డారు. ఉదాహరణకి నేనే తీసుకోండి. నన్ను దేవుడు 2 సార్లు డెంగ్యూ నుంచి ఎత్తమే, స్ట్రోక్ నుంచి ఎత్తమే, ఈ మరణకరమైన పరిస్థితులే. మరి దానికి నాకున్న దేవుడు నన్ను హెచ్చరించిన హెచ్చరిక అంటే ఈ వాక్యం ద్వారా, ఇక ముందు నువ్వు పాపం చేయొద్దు. ఇక ముందు నువ్వు శరీర సంబంధంగా ఉండొద్దు. ప్రకృతి సంబంధంగా ఉండే ప్రయత్నం చేయొద్దు. ఎవరో ఏదో ఎలా ఉన్నారని చెప్పి నువ్వు అలా ఉండదు. నువ్వు ఉండటానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మరణకరమైన పరిస్థితి నుంచి లేపడ్డావు కనుక తిరిగి ఆ మరణకరమైన పరిస్థితి నీకు రాకుండా, మళ్ళా నువ్వు సస్యం పొందకుండా నువ్వు దానికి రావడానికి వీల్లేదు. అది నాకు మీకు కూడా అలాగే సంఘంలోని మరణకరమైన పరిస్థితి నుంచి లేపబడిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు లేపబడకపోయినా నీ జీవితంలో ఆయన మేళ్లు పొందుకున్న ప్రతి ఒక్కరు, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా, లేదా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. దేవుడు సర్వశక్తి ప్రభు మాట చెప్పాడంటే మరలా నీ జీవితంలో సంభవించకుండా మళ్ళా పాపం చేయ. అంటే నువ్వు ఎలాంటి దైవవాక్యాన్ని వ్యతిరేకంగా పాపం చేస్తున్నా నీకు అది మళ్ళీ సంభవించే పరిస్థితి ఉంది. ఏదైతే బెదిరిపెట్టి వెళ్ళిపోయిందో నిన్ను తిరిగి నీ మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి ఉండవచ్చు. కనుక నువ్వు పాపం చేయొద్దు. నువ్వు పాపాన్ని కొడిగట్టదు. దేని క్రియని బట్టి, దేని మాట బట్టి, దేని జీవితం బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీవు మటుకు దాన్ని చేయొద్దు. ఆ వ్యభిచారితో యేసుప్రభు చెప్పిన మాట చాలా శక్తివంతమైన మాట. ఇక ముందు నువ్వు మళ్ళా శిక్షింపబడకుండా
మళ్ళా నీ జీవితంలో పరిస్థితి రాకుండా పాపం చేయి. పాపం చేయి. సేమ్ వర్డ్ నాకు మీకు వర్తిస్తుంది. అందరూ నేర్చుకుందాం. ఎవరు ఏ స్థితి నుంచి లేపబడ్డారు, ఎవరు ఏ స్థితి నుంచి బయటకు వచ్చాం, ఈ అనారోగ్యం నుంచి బయటకు వచ్చి స్వస్థ పొంది ఈ రోజు దేవుని సాక్షులు ఉన్నాం. మళ్ళా దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఏ పాపానికి మనం ఒడిగట్టడానికి వీల్లేదు. వద్దు. ఒకవేళ ఏ చిన్న దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఏమైనా చేస్తే అది ఒకటి తెరబడితే దాన్ని తప్పించుకునే శక్తి మనకి ఎవరికి లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిపోయింది, పర్వాలేదు, స్వస్థ పొందాం, ఇక నా ఇష్టం, నేను ఎలా ఉంటున్నా పర్వాలేదు, దేవుడు నన్ను కాపాడేస్తాడు. నో, ఆ ధీమా, ఆ పరిస్థితి దేవుడు మీకు ఒక అద్భుతమైన మాట చూపిస్తే భయపడతారు. ఆమోస్ గ్రంథం. ఎందుకంటే వాక్యం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. జీవితంలో మనని బతికించేది, మన బలపరిచేది, మన చక్కదిద్దేది, ప్రభు దగ్గర నడిపించేది దేవుని వాక్యం. ఆమోస్ గ్రంథం తీయండి, 9వ అధ్యాయం తీయండి, 10వ వచనం చదవండి. ఆ కీడు ఆమోస్ మనల్ని గ్రంథం. తరిమి పట్టదు, ఆ కీడు మనల్ని తరిమి పట్టదు, మన యొద్దకు రాదని ఆ నా జనులు అనేకులు పాపాత్ములు అనుకుందురు. నా అను అనేక ప- కాదు, నా అనుకొను జనులు పాపాత్ములందరును పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. సరే, ఆ కీడు మనకు రాదు. మనం ఎవరో పర్లేదు, ఎలా మాట్లాడినా, ఎలా ఉన్నా, ఎలా జీవించినా, ఎలా ప్రవర్తించినా మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటే దాని ప్రభావం ఏంటంట, ఆ కీడు మనను తనుపట్టదు, మన ఎద్దుకు రాదు అని అనుకొను నా జనులో అనుకోను పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తరు. నా జనులలో. ఎంత డేంజర్! క్రిస్టియన్ లైఫ్ వెరీ పవర్ఫుల్ అండి. రెండంచుల ఖడ్గం కలిగిన దైవిక జీవితం, మామూలు జీవితం కాదు. నెహెమ్యా గ్రంథంలో అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాశాడు. మీరు వాగ్దానము ఎవరైతే నెరవేర్చలేదో వారిని దులిపేస్తారంటున్నాడో, దేవుని బిడ్డ దులిపేస్తారంటున్నాడు దేవుడు. అలా దులపి వేయబడిన పరిస్థితి సంఘంలో ఏ ఒక్కరు రాకూడదు. దేవుని పాదాలు అందరూ నేర్చుకుందాం. తండ్రి సహాయం చేయదేవా. దులిపివేయబడిన జీవితం మాకొద్దు. నువ్వు దేవుని చేత దులిపేయబడకూడదు. బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది. అయితే నేను నా ఒడిని ఆ దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చని ప్రతి వాణ్ణి తన ఇంటిలో ఉండకి తన పని ముగింపకి ఉన్నట్లు దులిపివేయను. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా సేవడును గాకని చెప్పగా సమాజకులందరూ అలా కలుగును గాకని చెప్పి యెహోవాను స్తుతించరు. బైబిల్ గ్రంథం గుర్తుపెట్టి దేవుని చేత తోసివేయబడ్డం కానీ, విడిచిపెట్టబడ్డం కానీ, దులిపేయబడ్డం కానీ, తునీకరించబడ్డం కానీ ఇవన్నీ మనకు జరగకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట వింటేనే మనకు భయం. మీకు అర్థమైంది? యథార్థం ఇది. ఇంకా నా ఆల్రెడీ అయిపోయింది పరిస్థితి. నా జీవితంలో ఎప్పుడో జరిగింది. ఇప్పుడు నాకు స్ట్రోక్ వచ్చి 22 సంవత్సరాలు ఎంతో అయి ఉంటుంది. 2002 వచ్చిన 24 అంటే 22 సంవత్సరాలు. ఇక నా పర్వాలేదు, నా ఇష్టం ఎలా ఉన్నా అనుకోవడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా యోగ్యంగా బతకాలి. చాలా దైవిక బతకాలి. నేనైనా మీరైనా ప్రతి ఒక్కరు నీ పరిస్థితి గుర్తుంచుకో. ఏ స్థితి నుంచి లేపడ్డో తిరిగి ఆ స్థితి మీద దాడి చేయకుండా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా, ఎంత పవిత్రంగా, ఎంత యోగ్యంగా, ఎంత దైవిక యథార్థంగా ఉండాలి. అదనే కాదు, నీ జీవితంలో మళ్ళీ ఒక అనారోగ్యమైన కాదు, ఒక పరిస్థితులు ఏంటో ఇదేంటి బైబిల్ నువ్వు దులిపివేయబడకుండా జాగ్రత్త. అందుకే వాగ్దానం, ఏవైతే వాగ్దానం మన కష్టంలో మనం చేస్తామో ఆ వాగ్దానం నెరవేర్చుకుంటూ మన జీవితాన్ని ప్రభుకి ఎలా ఉంటామనో దేవుని దగ్గర మాటిస్తాం. ఆ మాటను నెరవేర్చుకుంటూ మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి అని ప్రభు యొక్క ఆత్మ నాతో మీద మాట్లాడతాడు. నెహెమ్యా గ్రంథంలో స్పష్టంగా రాయబడిన మరొక విషయం అంటే, నేను దేవుని భయము, నేను బైబిల్ గ్రంథంలో ఉంది లేకుండా చాలా గొప్పది. ఎందుకంటే నేను అయితే దేవుని భయం చేత నేను అలా చేయలేదు. నేను అంత సొమ్ము తీసుకోలేదు. వాళ్ళు ఎవరు తీసుకుంటే నాకు అనవసరం. బట్ నేను తీసుకోలేదు. అదే ఇది నేను సొమ్ము అనేది చెప్పగలను. నేను చూసాం మనం
అక్కడ పరిస్థితి బట్టి నేమే గురించి. కానీ ఇతర సంగతి ప్రపంచం ఎవరైతే ఏదో చేసి ఉండొచ్చు, బట్ నేను అలా చేయను. ఇంకా నేను దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా నేను ఉండాను. ఎందుకు నీ దగ్గర నా దగ్గర ఆ మాట రాకూడదు. నిజమే ప్రభా, నేను ఎవరైతే నాకు అనవసరం, ఇంకా నేను అలా చేయలేను. నేను అలా వాక్యానికి వ్యతిరేకంగా ఉండలేను, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉండలేను. ప్రభా నన్ను కరుణించు నాయన. ఏ బ్రదర్ సిస్టర్ అయినా సరే నేను ఇంకా ఉండలేను. దైవ చిత్తాన్ని నేను తప్పలేను, దైవ సంకల్ప వ్యతిరేకంగా ఉండలేను. నేను ఏ మాత్రం పరిశుద్ధను కోల్పోలేను, ఆత్మీయతను కోల్పోలేను, దైవ సంకల్పాన్ని కోల్పోలేను. నేను దేవుని భయం చేత నేను అలా చేయలేను. దేవుని భయం ఉంటేనే ఈ మాట వస్తుంది. దేవుని భయం నిండి ఉంటేనే ఆ మాట వస్తుంది. యోసేపు భయం ఉందని పారిపోయినాడు, లేకపోతే నిలబడి తన వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండేవాడము. కానీ దేవుని భయం ఉంది ఆయన దగ్గర. ఈరోజు బైబిల్ అంటుంది, దేవుని భయం మన కుటుంబాన్ని ఏలుబడి చేయాలా, భార్య భర్తల్ని ఏలుబడి చేయాలా, కుటుంబంలో యవనస్తుని ఏలుబడి చేయాలా. దేవుని భయం ఉంది. నేను అలా చేయను. పాపం వచ్చి వెంటాడుతున్నా, పాపం వచ్చి బలవంతం నేను భయించను. ఏదైనా సరే ఆ దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి ఏదైనా సరే అది నేను వెంబడి చేస్తున్నా, నేను గెలుబడి చేస్తున్నా, నేను ఏమాత్రం నేను దేవుని భయం చేత అలా వచ్చేలేదు. ఈ నెహెమీయాకున్న సాక్ష్యం సంఘానికి రావాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. దేవుని భయం చేత నేను అలా చేయలేను. దేవుని భయం ఉంటే మనం చేయలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులు పెద్ద కూడిక, పెద్ద గుంపు కూడా ఉన్నారనుకోండి, ఎవరో ఆడపిల్లలు వెళ్ళిపోతారు, ఎవరో అన్యులు లేక రక్షణ లేని వారు, ఎవరో దైవవాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఆమెను కామెంట్ చేసి మాట్లాడి బాధ పెడుతూ ఏదో తుణీకరించిన మాటలు, తప్పుడు మాటలు మాట్లాడదాం. కానీ దాంట్లో రక్షణ పొందిన దేవుని బిడ్డ ఉంటే మనం ఏం చేయాలని, దేవుని బిడ్డ నేను నేను దేవుని భయం చేత అలా చేయలేదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని భయం చేత అలా చేయలేదు. ఎవరెవరో వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి పాపంలో పాల్పడుతుండొచ్చు, కానీ నేను దేవుని భయం చేత అలా చేయలేదు. ప్రైజ్ ద. అది సాక్ష్యం, అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చేస్తే తప్పకుండా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి. ప్రైజ్ దేవుని భయం చేత నేను అలా చేయలేదు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు మీరు అలా చేయండి, మీకు ఎందుకు, మీకు మంచి బెనిఫిట్ వచ్చేస్తుంది. నో, బైబిల్ చెప్తుంది దేవుని భయం చేత అలా చేయలేదు. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు మీ డబ్బుని బ్యాంకులో ఎందుకు, మీరు తను వడ్డీకి ఇవ్వండి, వడ్డీ వ్యాపారం చేయండి, ఆ డబ్బు వడ్డీ వస్తుంది, ఆ డబ్బు మీరు దేవునికి ఖర్చు పెట్టండి. కానీ అలాగనే మీరు చేయొచ్చు. నో, నమ్మండి. యథార్థంగా దైవసేవలో పరిశుద్ధ దేవుని తండ్రికి మార్పడతాను తెలుసు. నాకు తెలిసిన వాడు, చెప్పిన వాడు, స్నేహితుడు, మంచి వాడు కూడా పాస్టర్ గారు డబ్బు అనవసరం పోతుంది, బ్యాంకులో ఉంటే బ్యాంకు వాళ్ళు తింటారు, మీరు వడ్డీ వ్యాపారం చేయండి, వడ్డీకి ఇవ్వండి, దాన్ని ఆ డబ్బు వడ్డీకి ఇస్తే ఆ డబ్బు వడ్డీ వస్తుంది, దాన్ని మీరు చేయండి. దేవుడు దీని తాలూకు వాక్యం చూపించిన చూడండి, బైబిల్ అందరూ చెప్తాను. అదే 5వ అధ్యాయం, నెహెమీయా 5వ అధ్యాయం 7 నుంచి చూద్దాం. అంతటి నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యందు వడ్డీ పుచ్చుకొంచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుకే మహా సమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించదమే. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా వారిని వారితో చెప్పగా వారు ఏమి చెప్పలేక ఊరకుండ్రి. మరియు నేను మీరు ఏమి ఊరకుండ్రి. మరియు నేను మీరు చేయనిది మంచిది కాదు. మన శత్రువులైన అన్యులను నిందన బట్టి మన దేవుడికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేమ్ ఆఫ్ జీసస్. మీకు అర్థం, మీ సొంత వారి దగ్గరే మీరు వడ్డీ తీసుకొని చేస్తారా? మీరు మీ సహోదరులు మీరు అమ్మేస్తారా? వెరీ పవర్ఫుల్ అండి. బైబిల్కి ఉన్నంత గొప్ప జ్ఞానం ప్రపంచంలో ఏ గ్రంథానికి ఉండదు. అంత విశ్లేషణ దేనికి ఉండదండి. దేవుని స్తోత్రం కదా. దేవుని భయం చేత ఈ పాటికి మామూలు కాదు, పుట్టిస్పీడ్ అయిపోతుంది. మందిరం విశాఖపట్నం మామూలు కాదు, మంచి మందిరం ఉంది. మీ డబ్బును వడ్డీకి ఇవ్వండి పాస్టర్. నో, నేనే వడ్డీ వ్యాపారం చేస్తే నా అబ్బు నా సాక్ష్యం ఏమైపోవాలి. దేవుడు నన్ను శిక్షిస్తే మీరు ఎవ్వరు నన్ను కాపాడలేదు. కనుక ఆ దేవునికి
దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది, నాతో మీతో కూడా మాట్లాడు. అందుకే నేను కర్ర పట్టుకొని ముసలివాడినైనా చేతులు ఊక్కుంటున్నా దేవుడు మందిరాన్ని యేసు ప్రభు నామములో ఇస్తాడు. తప్పకుండా నా బ్రతుకాల్లో కొత్త మందిలో ఆరాధన చేస్తాను. యేసు నామములో విశ్వాసం చెప్తాను. బైబిల్ చెప్తుంది దేవుడు తప్పకుండా చేస్తాడు మనకి. ఆయన నమ్మదగిన వాడు. బైబిల్ చెప్తుంది, అంతేగాని వేరొక మార్గాన్ని పెట్టాలి. దేవుని స్తోత్రం కను మా మా బాగా తెలిసినటువంటి మా వాళ్ళైతే మీకు మరీ మతి లేదండి. మీరే కాకుండా మమ్మల్ని కూడా అడుక్కున్నోరు చేస్తున్నారు. మాకు కూడా ఏం లేకుండా చేస్తున్నారు. ఆ డబ్బుని కొంత దేనికైనా ఇవ్వండి. నా దేవుడి డబ్బు నేను అలా చేయలేను. బైబిల్ పరిశీలించండి. యథార్థమైన సాక్ష్యం ఇది. లేఖనాలు చెప్తున్న నాకు మీకు కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కానీ తండ్రి ఆలోచించండి, ఇక్కడ దేవుని భయం ఉంటే మనం ఏమి చేయలేము. నేను అలాగూ చేయలేను అని అంటున్నాడు భక్తుడు. అందరూ అలా అనుకుందాం. అందరూ అనుకున్నాం. క్రైస్తవులు నీ ఒకవేళ భర్తే, నేను చెప్తున్నాను మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను, తప్పుగా అపార్థం చేసుకోండి. నీ భర్తే కోపం వచ్చి దెబ్బ కొట్టాడు, తిరిగి నీ భర్తను కొట్టేస్తావా? నీ భార్యే ఒక మాట ఉంది, తిరిగి నీ భార్యను చంపేసే క్రియ చేస్తావా? నీ సొంత కొడుకే గబుకుని పొరపాటు కోపంతో మాట అన్నాడు, సొంత కొడుకు చంపేస్తావా? సొంత కూతురే ఓ మాట ఉంది, చంపేస్తావా? బైబిల్ చెప్తుంది, నేను దేవుని భయం చేత అలాగూ చేయలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది సంఘం యావత్తును మనకి ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి, పాపానికి, లోకానికి, ప్రపంచ పరిస్థితులకి. కానీ నేను దేవుని భయం చేత అలాగూ చేయలేదు. ఈ సాక్ష్యం నీ దగ్గర ఉంటే దేవుడు నేను గొప్ప ఉన్నత స్థానంలో దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. నేను దేవుని భయం చేత ఆ డబ్బు నేను ముట్టుకోలేదు అంటున్నాడు భక్తుడు. మనం సేమ్ అదే కాన్సెప్ట్ కలిగి ఉందాం. అదే దైవిక మనసు కలిగి ఉందాం. నేను దేవుని భయం చేత ఈ పని నేను చేయను, ఇలా ఉండను, అలా వెళ్ళను, అలా చేయను, వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండను, వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించను, వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడను, వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించను అని నేను దేవుని భయం చేత ఇలా చేయను. ఎందుకు? ఒకవేళ దేవుని భయము లేకుండా చేస్తే దాని పరిణామం దురుపయోగపడతాం, వాగ్దానం నెరవేర్చబడతాం. రెండోది, బైబిల్ గ్రంథంలో ఏదైతే మనం ఒకప్పుడు పరిస్థితిలో తిరిగి అదే పరిస్థితి మనం దాడి చేసే అవకాశాలు కనిపిస్తాయి. చాలా డేంజర్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆహ్లాదంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత దైవిక, ఎంత ఉన్నతం ఉందో, అలాగే తప్పు చేసిన దాని పరిస్థితి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత దేవుని గ్రంథంలోంచి ఇక్కడ భక్తుడికి ఇచ్చిన, నహిమాకి ఇచ్చిన దైవిక మనస్సు మనకి రావాలి. నేను దేవుని భయం చేత అలాగూ చేయలేదు. ప్రైజ్ ద నేమ్. ఒక స్నేహితుడు నేనేదో మాట్లాడినాడు, నేను తిరిగి మాట అనొచ్చు, నీ దగ్గర మాట ఉంది, కానీ దేవుని భయం చేత ఆ మాట చేయలేదు. ఒక సిస్టర్ని ఒక మాట ఉంది, వెంటనే సిస్టర్గా మాట ఇచ్చేవచ్చు, కానీ నేను దేవుని భయం చేత అలా చేయలేదు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, సంఘంలో సిస్టర్స్, బ్రదర్స్, యవనస్తులు అందరూ ఈ ప్రార్థన, ఈ యొక్క దీని ద్వారా ఉన్న కొద్ది మందినే పర్వాలేదు, సరే నేర్చుకొని వాక్యం, నేను దేవుని భయం చేత అలా అతను చేశాడు, ఆమె చేస్తుందని, లేకపోతే ఆ బ్రదర్ చేసిన, ఆ సిస్టర్, నేను దాన్ని అలా చేయలేను. దేవుని భయం చేత అలా చేయలేదు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరూ నేర్చుకుందాం. ఇక ముందు నేను తండ్రి దేవుని భయం చేత అలాగ చేయనయ్యా. దేవుని భయం నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉంటే ఇంకా నీకు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యానికి, ఆశీర్వాదాలకి ఇంకా కొద్ది ఉండదు. దేవుని భయం చేత నేను అలాగ చేయలేదు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు దని. ఎన్నో సాక్ష్యాల ఉదాహరణలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం చాలు. దేవుని క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నాను. నా పరిశుద్ధాత్మ దేవుడు నేను నాతో మాట్లాడాడు. బైబిల్ చదువుతున్నప్పుడు, తండ్రి నాయన నిజమే ప్రభా, నేను అలర్ట్ చేయకూడదు, ఎవరో చేశారని నేను చేయకూడదు, ఎవరో ఉన్నారని నేను ఉండకూడదు, ఎవరో అలా చేశారు నేను చేయకూడదు అయ్యా. దేవుని భయం చేత నేను అలాగూ చేయలేదు. దేవునికి స్తోత్రం. నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ప్రతి భర్త, భార్య, పిల్లలు, కుటుంబాలన్నీ నేర్చుకోండి. దేవుని భయం చేత నేను అలాగూ చేయలేదు. ఎవరు చేస్తే నాకు అనవసరం, కానీ దేవుని భయం చేత నేను అలా చేయలేదు. నేర్చుకోండి. తప్పనిసరిగా ఎవరో, ఏ స్త్రీయో, పురుషుడో, బ్రదరో, యవనస్తులో ఏదో చేసే మనం చేయొద్దు.
మనకంటూ దేవుని భయం ఉంది. మనకంటూ సర్వశక్తి ప్రభు ఉన్నాడు. ఎవరో చేశారు, మనకు చేసుకోవద్దు. తండ్రి పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తే తండ్రి పాదాలు ప్రార్థన చేయి. ప్రభువా, నేను దేవుని భయం చేత నింపడతాను. దేవుని భయం చేత ఉంటానయ్యా. ఇంకా నా శాశ్వత జీవితం అంతా దేవుని భయం చేత, ఏదైతే నీకు మాట ఇచ్చానో, ఏదైతే నీ వాక్య ప్రకారం నేను ఉండాలనుకున్నాను, ఇంకా నేను ఆ ప్రకారం ఉండడానికి, అలాంటి దైవిక జీవితం జీవించడానికి, అలాంటి వాక్యానుసార సాక్షిగా నేను దులిపివేయబడకూడదు నాయనా. నేను నీ చేతిలో ఉండాలయ్యా. నేను చెంగు నా మీద కప్పాలి తప్ప నేను నీ చెంగును దులిపివేయబడకూడదు. అయినా అలా నీ కృప నాకు ఇవ్వండి ప్రభా. సహాయం చేయండి ప్రభు. ఇక ఆత్మ నాతో నీతో ఉదయకాలం మాట్లాడతాడు. నేను దులిపివేయబడకూడదు. నేను దేవుని భయం చేత అలా చేయలేదు. ప్రార్థన చేయండి ప్రభు. ఆత్మతో మాట్లాడండి ప్రభు. నీతో నాతో మీతో పరిశుద్ధాత్మడు మాట్లాడు. నిజమే, అందరిలా కాదు, మనం అందరిలా కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరిలా కాదు. ఎవరైనా ఒక మాట అంటారు, వెంటనే తిరిగి నువ్వు ఆ మాట అనక్కలేదు. ఎందుకు? దేవుని భయం చేత నేను అలా చేయలేదు. మాట ఉంది అనేయచ్చు, కానీ ఆ మాట లేదు. ఎవరన్నా పనులు చేస్తారు, నేను దేవుని భయం చేత దాన్ని చేయలేదు అని. నువ్వు ప్రపంచం వాళ్ళకి లైసెన్స్ ఉంది, సాతాను లైసెన్స్ ఇచ్చడానికి. బట్ మనకి దేవుడు లాగా ఇవ్వలేదు. దేవుడు మన దైవ వాక్య ప్రకారం ఉండమన్నాడు, కానీ మనం చేయలేము. బైబిల్ చెప్తుంది, నేను అలా చేయలేదు. దేవుని భయం చేత అలా చేయలేదు. క్రైస్తవ దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. వాళ్ళు అలా చేస్తారని నేను అలా చేయలేను. నాకు దేవుని భయం చేత అలా చేయలేదు. ఎస్, అలా చేయను. అలా చేయనయ్యా. వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మని ప్రేరేపించబడి చిన్న ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని దులుపు వేయబడకూడదు. ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానం చక్క ఆ దైవిక వాగ్దానం అనువర్తింప చేసుకున్నాం. కృతజ్ఞత కలిగి ఉందా, తగినట్టు నేను మీరు ఉందా, మనందరం నేర్చుకుందాం. ఇంకా వాక్యానుసారం ఇంకెన్ని విషయాలు ఎన్నో నేర్చుకొని బతుకు దేవునికి మహిమకరంగా మార్చుకోవాలి. మనం సంపూర్ణం కావాలి. ప్రభు ఆత్మ ద్వారా చిన్న ప్రార్థన చేయండి. అర్థం చేసుకోండి వాక్యాన్ని. దేవుని భయం చేత నేను అలా చేయను, అలా చేయలేదు. నేను దులుపు వేయబడకూడదు. నీ చెంగులో ఉంటేనే, నీలో ఉంటేనే నాకు తగిన భద్రత. కనికరించండి, క్షమించండి, దయపాలించండి. ప్రార్థించండి. ప్రభు ఆత్మతో పెరుగుతుంది. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ప్రభువ మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం గల తండ్రి, కనికరం గలవాడా, మీ స్తోత్రాలు. మా ప్రభు, నా తండ్రి అయ్యా, మరొక దినమిచ్చి ప్రభు అయ్యా మీ పాదాల చెంత ప్రార్థించడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కోట్లాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు, అయ్యా ప్రార్థనలన్నీ విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించారు నాయన, మీ స్తోత్రాలు ప్రభు. ఆరాధనలో మీరు మహిమ పొందారు నాయన, మీ స్తోత్రాలు ప్రభు. అయ్యా మీ సేవకులు నిలవబెట్టి ప్రభు, మేము ఎలాగ నడవాలో, ఎలా జీవించాలో, పాపం నుంచి ఎలా పారిపోవాలో ప్రభు. అయ్యా మీ వాక్యాన్ని ద్వారా ప్రభు మీరు మాతో నాతో మీరు మాట్లాడారు ప్రభు. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. మీరు పరిశుద్ధుడు కాబట్టిగా ప్రభు, పరిశుద్ధమైన జీవితాలు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం బాబు, మీ స్తోత్రాలు. అయ్యా మీరు సహాయం చేయండి, కృప చూపండి ప్రభు. అయ్యా వాక్యాలు వింటున్నాం కానీ ప్రభా, వాక్యం నాయన ప్రభా విని విడిచిపెడుతున్నాం కానీ ప్రభా వాక్యానుసారమైన జీవితాలు లేకపోతున్నాయి ప్రభా. మాలో ఏ పాపం ఉన్నా ప్రభా అయ్యా మీ అమూల్య రక్తంలో కడిగి ప్రభా, పాపము జోలికి వెళ్ళకుండా ప్రభా అయ్యా మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నాను బాబు, ఈ స్తోత్రాలు తండ్రి ప్రభా. యోసేపు అయితే ప్రభా నా తండ్రి ఒంటరిగా ఉన్న ప్రభా ఏ పాపానికి కూడా ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా పాపం నుంచి దూరంగా పారిపోయింది అయినా మీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ప్రభా మీరు ఎక్కడున్నా మీరు చూస్తున్నారు తండ్రి, మమ్మల్ని చూస్తున్నారు ప్రభు, స్తోత్రాలు. పాపం
పాపం తండ్రి మాలో ఏలకుంటా ప్రభా, పాపానికి దూరంగా తండ్రి ప్రభా, వాక్యానికి లోబడే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నాను బాబు. మీ స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల నాయన, జీవం గల తండ్రి, కనికరం గలవాడా, మీకే మహిమ నాయన. మీ స్తోత్రాలు తండ్రి ప్రభా. వాక్యాలు మా బ్రతుకుల్లో తండ్రి, మా కుటుంబాల్లో తండ్రి అనువర్తించుకొని ప్రభా ముందుకు సాగడానికి కృప చూపు నాయన. మీ స్తోత్రాలు. ప్రేమమేడు నాయన, కనికరం గల దేవుడు ప్రభా, జీవము గల దేవుడు ప్రభా. మీ స్తోత్రాలు. మీకొక్కరికే మహిమ నాయన ప్రభా. మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా, ఘనపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నాను. మీ అభిషేకాలతో నింపండి ప్రభు. ఈ స్తోత్రాలు నాయన. మీరు సహాయం చేతండి ప్రభా. నాయన మేము ఎక్కడ కూడా పాపాన్ని చోటుకుంటా ప్రభా, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నాను నాయన. మీ స్తోత్రాలు అయ్యా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మీరు ఒక్కరే ప్రభు. స్తోత్రాలు. మిమ్మల్ని దాటి ప్రభు అయ్యా, మీకు వేరుగా మేము ఎలా జీవించగలము నాయన. మీ స్తోత్రాలు తండ్రి. వాక్యాలు మా బ్రతుకులు అనువర్తించుకొని ప్రభు అయ్యా నా తండ్రి, వాక్యానుసారమైన జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయమని, మహిమంత మీరు ఒక్కరే పొందుకోమని తండ్రి యేసుక్రీస్తు పుణ్యనామాలు అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి మీ పాదాల స్తోత్రాలు తండ్రి. మీ కుమారుడు మా రక్షకుడు ఘనమైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెడుకుంటున్నాం.